దయచేసి గమనించండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చి గ్రో విత్ ఎస్ఐపి. ఈ పర్టికులర్ వీడియోలో మనం మన ఛానల్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అదేవిధంగా నా గురించి కూడా ఇంట్రడక్షన్ ఇస్తానండి. అంతేకాకుండా ఈ ఛానల్ వల్ల మీకేం అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ ఈ ఛానల్లో విల్ స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, కంపేర్ టు అదర్ అసెట్ క్లాసెస్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఎక్సెట్రా అంతా నేను డిస్కస్ చేశానండి డీటెయిల్గా. సో ఇది ఎందుకు చేస్తామంటే అండి, మనకు అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే అసలు మనం ఎందుకు చేస్తున్నాము ఇన్వెస్ట్మెంట్స్ అనే దానికి ఒక ఐడియా వస్తుంది. అందుకోసం అని చెప్పి ఈ ఫస్ట్ స్టెప్లో మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. సెకండ్లీ, ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఇస్తానండి నేను. ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ మాత్రమే కాదు, అలాంగ్ విత్ ఇట్ మీ పోర్ట్ఫోలియో రివ్యూ కూడా నేను ఫ్రీగా రివ్యూ చేస్తాను. దీనికోసం నా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఫర్దర్ వీడియోలో అవైలబుల్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. నెక్స్ట్ ఏంటంటే అండి, జనరల్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా ఇన్వెస్టర్స్. సో ఆ కామన్ మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేసి అవి ఎలా అవాయిడ్ చేయాలి అనే దాని మీద కూడా డిస్కస్ చేద్దాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, మనకి లోన్ సర్వీసెస్ కూడా ఉందండి. సో ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనీ లోన్స్, పర్సనల్ లోన్స్ కానివ్వండి, హోమ్ లోన్, సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఏవైనా కానివ్వండి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, వీ హ్యావ్ ఎ టైఅప్ అండి. వీఆర్ టైడ్ అప్ విత్ ఫ్యూ బ్యాంక్స్ అండ్ లోన్ ఏజెన్సీస్. సో వీల్ ట్రై టు పుష్ యూ ఫర్ అ కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్. లాస్ట్లీ, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తానండి. బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకుండా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఏ పర్టికులర్ ఫండ్లో అయినా ఇన్వెస్ట్ చేస్తే దాని నువాన్సెస్ ఏంటి, అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో అవేర్నెస్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మెయిన్ గోల్ అండి. ఓకే, అండ్ దెన్ నా గురించి నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటానండి. సో నా పేరు వచ్చేసి కృష్ణ. నాకు 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్వెస్టింగ్లో. అట్ ద సేమ్ టైం నా బ్యాక్గ్రౌండ్ వచ్చి MBA ఫైనాన్స్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది టాప్ B schools. అంతేకాకుండా ఐఎమ్ ఆల్సో అన్ AMFI రిజిస్టర్డ్ అడ్వైజర్. సో బేసిక్గా AMFI రిజిస్టర్డ్ అడ్వైజర్ ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, డాక్టర్స్ ప్రాక్టీస్ చేయాలంటే వాళ్ళు మెడికల్ కౌన్సిల్తో రిజిస్టర్ అయి ఉండాలి కదా. సో అలాగే మేము అడ్వైస్ చేయాలంటే, ఎనీ ఫైనాన్షియల్ అడ్వైజర్ స్పెసిఫిక్ టు మ్యూచువల్ ఫండ్స్ అడ్వైస్ చేయాలంటే, దే షుడ్ బీ రిజిస్టర్డ్ విత్ AMFI అండి. సో ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ షుడ్ హ్యావ్ ఏ AMFI రిజిస్ట్రేషన్ నెంబర్. ఇది ఉంటేనే దే ఆర్ దే కెన్ గో అండ్ అడ్వైస్. సో ఐఎమ్ రిజిస్టర్డ్ విత్ AMFI. సో ఇప్పుడు మీకు చాలామంది ఎవరైతే ఇవన్నీ అడ్వైజెస్ ఇస్తారో చెక్ చేసుకోండి, ఆర్ దే రిజిస్టర్డ్ విత్ AMFI, డస్ దే పొసెస్ అండ్ ARN నెంబర్. ఇది చెక్ చేసుకోవాలండి డెఫినెట్గా. సెకండ్లీ, మార్కెట్ సైకిల్ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను 10 years అని చెప్పాను కదండి. సో ఈ 10 yearsలో మార్కెట్ అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి, సైడ్ వేస్ మూమెంట్ ఉంది, అన్నీ ఆల్ లైఫ్ సైకిల్ ఆఫ్ మార్కెట్లో నేను ఇన్వాల్వ్ ఉన్నాను. సో ఏ మార్కెట్ సిచ్యువేషన్లో మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా బెనిఫిట్ తీసుకోవాలి అనేది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మెయిన్ పాయింట్ దట్ ఐ బిలీవ్ ఇన్ ఈజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అండి. సో ఎవరైతే మీకు కమిట్మెంట్ ఇచ్చేసి రేపు 20% వస్తుంది, ఎల్లుండి 30% వస్తుంది అనేది, అది వర్కౌట్ అవ్వదు, అన్నిసార్లు వర్కౌట్ అవ్వదండి. సో వీ షుడ్ బి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే దాని బెనిఫిట్స్ మనకు వేరే ఉంటాయి. అవన్నీ నేను మీకు ఫర్దర్ వీడియోస్లో కవర్ చేస్తూ ఉంటాను. సో ఐ బిలీవ్ ఇన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ టు హ్యావ్ ఏ సస్టైనబుల్ రిటర్న్. అండ్ దెన్ వై వీ స్టార్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ. అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నేను నా క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ క్లయింట్స్ అండి, హూ ఆర్ లిటరేట్స్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, హౌ డస్ అ మ్యూచువల్ ఫండ్ వర్క్, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తాం మ్యూచువల్ ఫండ్లో, ఎక్సెట్రా అంతా అవేర్నెస్ లేదు. సో ఐ థాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఏ లేమన్ లాంగ్వేజ్ సో దట్ ఎవ్రీ వన్ విల్ బీ అవేర్ ఆఫ్ ఇట్. సెకండ్లీ, ఫ్రీ టిప్స్ ఇస్తూ ఉంటారండి చాలామంది. ఇందాక నేను మీకు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు, ఓకే, అన్క్వాలిఫైడ్ పీపుల్, అండ్ దెన్ ఫ్యూ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా మనకి టిప్స్ ఇస్తూ ఉంటారు. సో మన టిప్స్ని బ్లైండ్గా ఫాలో అయిపోతే, లేదా వాళ్ళకి వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, రిటర్న్స్ వచ్చినాయని చెప్పి మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకూడదండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఉంటుంది.
సో అలా బ్లైండ్గా టిప్స్ ఒకరికి వర్కౌట్ అయింది ఇంకొకరికి వర్కౌట్ అవుతుంది కాదనమాట. సో టిప్స్ ఫాలో అవ్వకుండా మనం ఇన్ఫార్మ్ డెసిషన్స్ ఎలా తీసుకుంటాము అవన్నీ నేను గైడ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా నాయిస్. సోషల్ మీడియా నాయిస్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఇన్స్టాలో, ట్విట్టర్ లేకపోతే యూట్యూబ్ తీసుకుంటే ఎలా పడితే అలా మనకి సజెషన్స్ వస్తూ ఉంటాయి ఫ్రీగా. అండ్ దెన్ ఒక ట్రెండ్ పట్టుకున్నామంటే ఆ ట్రెండ్లో వెళ్ళిపోతుంటాం. బీట్ మూవీస్, బీట్ ఏదైనా రెస్టారెంట్ అయినా కానీ, ఒక గోల్డ్ కానీ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదన్నా కానీ ఒక ట్రెండ్లో వెళ్ళిపోతూ ఉంటాము వితౌట్ ఎనీ అండర్స్టాండింగ్ అండ్ వితౌట్ ఎనీ థింకింగ్. సో అది అవాయిడ్ చేయాలండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ వీ డూ. సో అది అవాయిడ్ చేయాలి. అది మన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ఇగ్నోరింగ్ రిస్క్. ఎవరు మాట్లాడినా జనరల్గా ఏం మాట్లాడతారండి, ఇంత రిటర్న్ వస్తుంది అంత రిటర్న్ వస్తుంది అని మాట్లాడతారు. కానీ బట్ ఆ రిటర్న్ మనకి రావాలి అంటే రిస్క్ కూడా ఇంపార్టెంట్. ఆ రిస్క్ కూడా మనం కన్సిడర్ చేసుకొని ఆ రిస్క్కి ఎంత రిటర్న్ తీసుకుంటాము అనేది మనం ఆలోచించుకోవాలండి. సో ఎంత రిస్క్ ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు ఎంత రిస్క్ తీసుకోవాలి, రిస్క్లో మనం ఎలా, హై రిస్క్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా రిటర్న్స్ ఎక్కువ సంపాదించాలి అనేది కూడా నేను గైడెన్స్ ఇస్తుంటాను. అండ్ దెన్ సర్వీసెస్ ఏమున్నాయండి అంటే మా దగ్గర ప్రైమర్లీ 2 సర్వీసెస్ అండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అండ్ సెకండ్ ఈజ్ లోన్ సర్వీసెస్. సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడినట్టు మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్లో మనం రిస్క్స్ ఎలా మిటిగేట్ చేసుకోవాలి, రిస్క్స్ ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎస్ఐపి ఎలా చేసుకోవాలి మనము, అవన్నీ నేను మీకు అడ్వైజరీ ఇస్తాను. ఐఎమ్ క్వాలిఫైడ్ టు డూ దిస్. ఇందాక మీకు చెప్పినట్టు నాకు ఏఆర్ ఉంది కాబట్టి ఐఎమ్ క్వాలిఫైడ్ టు డూ దిస్. సెకండ్లీ లోన్ సర్వీసెస్ అండి. ఇప్పుడు మీకు ఏమైనా లోన్ కావాలి అంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. నేను మీకు కాంపిటేటివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ అయ్యేలా ట్రై చేస్తాము. ఓకే, లాస్ట్లీ అసలు మనకి క్వాలిఫైడ్ అడ్వైజర్ ఎందుకు కావాలి? సో ఇప్పుడు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, అట్ ద సేమ్ టైం టైం ఉంది, రీసెర్చ్ చేసుకోగలం అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండి. వాళ్ళకి క్వాలిఫైడ్ అడ్వైజర్ అవసరం లేదు. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారో బట్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు ఒక కార్ ఉందండి, కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొంచెం లాంగ్ వెళ్ళినప్పుడు డ్రైవర్ని పెట్టుకుంటారు, ఎందుకంటే డ్రైవర్ హ్యాస్ గాట్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి మనం పెట్టుకుంటూ ఉంటాం. సేమ్ అప్లైస్ హియర్ ఆల్సో అండి. ఇప్పుడు మనకి నాలెడ్జ్ ఉండి నేను చేసుకోగలను, టైం ఉంది అనుకుంటే యూ కెన్ గో అహెడ్ అండి. లేదు నాకు టైం లేదు బట్ ఐ వాంట్ రిటర్న్స్, ఐ వాంట్ టు మేనేజ్ మై రిస్క్స్ వెల్ అనుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ క్వాలిఫైడ్ అడ్వైజర్ సజెస్టింగ్ అండ్ గైడింగ్ యూ. సో బేసిక్గా ఏంటి అంటే దీంట్లో ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటుంటారంటే చాలామంది. ఇప్పుడు మార్కెట్ చాలా డిప్ అయిపోయింది అనుకోండి, బాధపడిపోతూ ఉంటారు, అరే డిప్ అయిపోయింది నేను డబ్బులు తీసేసేయాలి ఎక్సెట్రా అని మార్కెట్ పైన నమ్మకం కోల్పోతూ ఉంటారు. సో అది కాకుండా ఐ విల్ బీ దేర్. ఐ ఇన్ ద సెన్స్ ఇక్కడ మ్యూచువల్ అడ్వైజర్ అండి, ఎవరైనా ఉండొచ్చు, క్వాలిఫైడ్ అడ్వైజర్ నేను ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. అండ్ రెగ్యులర్ పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకుంటూ ఉండాలండి టైం టు టైం. ఎందుకంటే అండి ఇప్పుడున్న మ్యూచువల్ ఫండ్ తర్వాత బెస్ట్ ఉండకపోవచ్చు. సో ఇప్పుడు బెస్ట్ ఉన్న మ్యూచువల్ ఫండ్ తర్వాత బెస్ట్ ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్లో ఏదైతే బెస్ట్ ఉందో ఆ తర్వాత ఉండకపోవచ్చు, లేదా మీకు బెటర్ ఆపర్చునిటీ ఉండొచ్చు. సో ఇవన్నీ మనం ట్రాక్ బ్యాక్ చేయడానికి విల్ హ్యావ్ టు రివ్యూ అవర్ పోర్ట్ఫోలియో టైమ్ టు టైమ్, అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months కానీ లేదా వన్స్ ఇన్ ఏ ఇయర్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ హెల్ప్ కూడా యాజ్ ఎ క్వాలిఫైడ్ అడ్వైజర్ నేను చేస్తానండి. అపార్ట్ ఫ్రమ్ ఇట్ డిసిప్లిన్గా ఉండాలండి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు ఫ్లక్చువేషన్స్ మార్కెట్లో ఉంటూనే ఉంటాయండి. సో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం మార్కెట్ డిప్ అయినప్పుడు భయపడిపోయి ఇన్వెస్ట్మెంట్ ఆపేయటం లాంటివి చేయకుండా, మార్కెట్ డిప్ అయినప్పుడు మనం ఇంకా స్ట్రాటజిక్గా ఆలోచించుకొని ఇంకా మనం ఎలా ఫండ్స్ డిప్లాయ్ చేసుకోవాలి సో దట్ మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయి, అవన్నీ కూడా నేను గైడెన్స్ ఇస్తానండి వాటిలో కూడా. లాస్ట్లీ మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఒక గోల్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేశారు. తర్వాత ఏమవుతుందంటే అండి డైనమిక్ ఫ్యాక్టర్స్ లైక్ మీ ఇన్కమ్ పెరుగుతుంది, లేదా మీ గోల్ చేంజ్ అవుతుంది, లేకపోతే రిస్క్ టాలరెన్స్ మీకు తీసుకునే కెపాసిటీ పెరిగింది. సో ఇన్ సచ్ ఏ వే విల్ హ్యావ్ టు రివ్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దెన్ విల్ హ్యావ్ టు చేంజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. సో అది మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో దీస్ ఆర్ 4-5 parameters వేర్ క్వాలిఫైడ్ అడ్వైజర్ విల్ గైడ్ యూ ఇన్ ఎ రైట్ వే సో దట్ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్మూత్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు సర్వీస్ వస్తుంది, అండ్ థర్డ్లీ బెటర్ రిటర్న్స్ కూడా మీరు సాధించగలుగుతారు, మిటిగేటింగ్ ద రిస్క్స్. ఓకే, ఈ వీడియో కిందే అండి. సో నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాను. ఇన్ మీన్ టైమ్ మీకు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కావాలన్నా కానీ, పోర్ట్ఫోలియో రివ్యూ చేర్చుకోవాలన్నా కానీ, ప్లీజ్ కన్సిడర్ కాంటాక్టింగ్ ఆన్ దిస్ నెంబర్.
ఆర్ మీరు ఒక ఈమెయిల్ కూడా డ్రాప్ చేయొచ్చండి. ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ టాకింగ్ టు మీ ఇనిషియల్లీ ఈమెయిల్ కూడా డ్రాప్ చేయొచ్చు. ఐ విల్ గైడ్ యూ త్రూ ద ప్రాసెస్.